హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో నేను మీకు త్వరలో మనకు వరమహాలక్ష్మి పండుగ వస్తుంది కదా, కాబట్టి అమ్మవారిని సింపుల్ గా ఈజీగా ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ తో డెకరేట్ చేస్తున్నాను. నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ తీసుకొని ఒక సైడ్ బార్డర్ తో శారీ కొంగు లాగా 3 కుచ్చుళ్ళు పెట్టుకుంటున్నాను. కొంగు అంటే పైట లాగా అన్నమాట. పైటకి 3 కుచ్చుళ్ళు లాగా ఒక సైడ్ బార్డర్ తో పెట్టుకుంటున్నాను. బ్లౌజ్ పీస్ కాబట్టి మనకు చాలా చిన్న చిన్న కుచ్చుళ్ళుగా చేసుకోవాలి. ఇలా కుచ్చుళ్ళు పెట్టుకున్న తర్వాత 2 పక్కల కొనలకి 2 పిన్స్ వేసేసుకోవాలి. పిన్స్ కానీ క్లిప్ కానీ ఏదైనా పెట్టేసుకుంటే మనకు కుచ్చుళ్ళు ఊడిపోకుండా చక్కగా ఉంటుందన్నమాట. 2 పక్కల కొనలకి పిన్స్ వేసుకున్న తర్వాత మధ్యలో కూడా ఒక పిన్ కానీ క్లిప్ కానీ పెట్టేసుకుంటే కలశానికి సెట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ కొంగుకి కుచ్చులు పెట్టుకోవడం అయిపోయింది కదా. నెక్స్ట్ బాడీ పార్ట్కి కుచ్చులు పెట్టేసుకుందాం. బ్లౌజ్ పీస్ కాబట్టి సన్నగా వీలైన ఎక్కువ కుచ్చులు పెట్టేసుకోవాలి. బ్లౌజ్ పీస్ మిడిల్ నుంచి కుచ్చులు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా సెట్ చేసుకుంటూ నీట్గా అరేంజ్ చేసుకోవాలి. మధ్యలో కుచ్చుళ్ళని ప్రెస్ చేసుకుంటూ వస్తే మనకు ఐరన్ చేసిన లాగా కుచ్చిళ్ళు క్లీన్ గా సెట్ అవుతుంది. కలశంకి అలంకరించిన తర్వాత తక్కువ కుచ్చులైనా చూడడానికి ముచ్చటగా బాగుంటుంది. ఇలా కుచ్చిళ్ళన్నీ పెట్టుకున్న తర్వాత నీట్గా సెట్ చేసుకొని ఇందాక మనం పైట కొగ్గుకి ఎలా అయితే పిన్స్ పెట్టుకున్నామో ఇప్పుడు కూడా అదే విధంగా పిన్స్ వేసి పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇక్కడైతే కుచ్చుళ్ళు పెట్టుకోవడం రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ దీన్ని యూస్ చేసుకొని కలశంకి ఎలా డెకరేట్ చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక పీట వేసుకొని పీట పైన ముగ్గు వేసి పీటకి ఇలా బ్లౌజ్ పీస్తో అయినా డెకరేట్ చేసుకోవచ్చు, లేదా పీట పైన డైరెక్ట్గా కూడా ఒక తట్టలోకి బియ్యం పెట్టి మనం సెట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ఉంది కదా, బ్లౌజ్ పీస్లో మనం కొంగు కోసం కుచ్చుళ్ళు పెట్టాం కదా, ఆ కుచ్చుళ్ళని ముందుగా కలశంకి వెనక వైపు వచ్చేలాగా పెట్టేసి తర్వాత బాడీ పార్ట్ కుచ్చుళ్ళు ఉంది కదా, మనకు కావలసిన హైట్ని బట్టి తట్ట యొక్క మధ్యలో నుంచి కుచ్చిళ్ళని సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా సెట్ చేసుకోండి. మిడిల్లో వేసిన పిన్ కానీ క్లిప్ కానీ తీసేసి దానిపైన కలశం కోసం మనం ఉంచుకున్న చెంబునైతే పెట్టుకోవాలి. చెంబు కానీ బిందిగ కానీ, ఇక్కడ చిన్న బిందిగ ఉంటే దాన్ని యూజ్ చేశాను. బిందిగలో నీళ్లు వేసాను. బియ్యం అలవాటు ఉండే వాళ్ళైతే బియ్యం వేసుకోండి. బిందిగా మనం బ్లౌజ్ పీస్ పైన పెట్టాం కదా, అది గట్టిగా సెట్ అవుతుందన్నమాట. కలశం చుట్టూ వీలైనంత నీట్గా సెట్ చేసుకోండి. ఇక్కడ చూస్తుంటే చిన్నపాటి బేబీ ఫ్రాక్ లాగా కనిపిస్తుంది కదా, చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. ఇలా కింద భాగం అంతా సెట్ చేసుకున్న తర్వాత వెనక వైపు నుంచి కొంగు కుచ్చిళ్ళు ఉన్నాయి కదా, రెండింటిని ముందర వైపుకు తీసుకురావాలి. వెనక వైపు నుంచి నీట్గా సెట్ చేసుకుంటూ ఫ్రంట్ సైడ్కి 2 వైపుల నుంచి సెట్ చేసుకోవాలి. 2 వైపుల నుంచి కొంగుని సెట్ చేసుకున్న తర్వాత మనకు పైన బిందిగా కొద్దిగా కనపడుస్తుంది, దాన్ని కవర్ చేసుకుంటూ లోపల నుంచి
2 కొంగు కొనలను తీసుకొని ఒక పిన్ వేసుకోవాలి. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటా. అలా పిన్ వేసేసుకుంటే బిందిగ అనేది కనిపించకుండా కవర్ అవుతుంది. ఇలా నీట్‌గా సెట్ చేసుకున్న తర్వాత 2 పైట కొనల్ని వి షేప్‌లో తీసుకొని రావాలి. వి షేప్‌లోకొచ్చి కింద కొద్దిగా మడిచి పిన్ వేసేసుకుంటే మనకు ఆ ఎడ్జెస్ కనిపించకుండా ఉంటుంది. పిన్ వేసుకోండి. పిన్ వేసుకున్న తర్వాత నడుముకి వడ్డాణం వేసి సెట్ చేసుకుంటే నీట్‌గా ఉంటుంది చూడడానికి. కొంగు భాగం కింది భాగం ఏదైతే ఉందో అక్కడ వడ్డాణం వచ్చేలాగా చూసుకుంటే మనకు పైన చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా వడ్డాణంతో నడుం భాగం దగ్గర సెట్ చేసుకున్న తర్వాత ఇక అమ్మవారికి మీ దగ్గర ఉన్న నగలు పూలతో అలంకరించుకోవాలి. నీకు ఇప్పుడు కలశంలోకి తమలపాకులు పెడుతున్నాను. తమలపాకులు సెట్ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ పెట్టుకోవాలి. కొబ్బరికాయకి కంపల్సరీగా గంధం కుంకుమ పెట్టుకోవాలి. మనం అమ్మవారి ఫేస్ పెట్టి సెట్ చేసినా కూడా కొబ్బరికాయకి కంపల్సరీగా గంధం కుంకుమ పెట్టుకోవాలి. చూసారా, చిన్న బుల్లి లక్ష్మీదేవిలా ఉంది, బేబీ లక్ష్మీదేవిలా ఉంది. బ్లౌజ్ పీస్తో శారీ కన్నా కూడా అలంకరణ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా ఒక్కరోజు డెకరేషన్ కోసం అయితే ఇలా బ్లౌజ్ పీస్తో ఈజీగా చేసేసుకుంటాను. బ్లౌజ్ పీస్ అయినా కూడా చూడడానికి అమ్మవారు చాలా చక్కగా ఉంటుంది. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక అమ్మవారి అలంకరణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.